ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికి నమస్కారం. వృశ్చిక రాశివారికి ఈ ఆగస్టు నెలలో రాబోయే ఈ 4 రోజులు చాలా ప్రత్యేకమైనవిగా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు మీరు అనుభవించిన అవమానాలు, ఇబ్బందులు, నిరాశలు ఒక్కొక్కటిగా వెనక్కి వెళ్లే సమయం దగ్గరపడుతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు శ్రద్ధగా వినండి, ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల అత్యంత కీలకమైన విషయాలు చివర్లోనే ఉంటాయి. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏకాగ్రతతో ఒంటరిగా వినండి, ఎందుకంటే ఇది 100% ఆస్ట్రాలజర్ ప్రెడిక్షన్. వృశ్చిక రాశివారు ఎన్నో రోజులుగా ఒక మంచి మార్పు కోసం ఎదురు చూస్తున్న మీకు భగవంతుని అనుగ్రహంతో కొన్ని శుభవార్తలు వినిపించే పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా మీరు ఎంతగా కష్టపడి పనిచేసినా సరైన ఫలితం రాక బాధపడిన విషయాల్లోనే ఇప్పుడు అనుకూలమైన పరిణామాలు కనిపించబోతున్నాయి. అందుకే వృశ్చిక రాశివారు ఈ 4 రోజులను సాధారణ రోజుల్లోలా కాకుండా చాలా జాగ్రత్తగా, విశ్వాసంతో ముందుకు తీసుకెళ్లాలి. మీ జీవితంలో ఒకప్పుడు జరిగిన అవమానాలు మిమ్మల్ని ఎంతగా బాధించాయో మీకు మాత్రమే తెలుసు. మీ కష్టాన్ని గుర్తించకుండా కొందరు మిమ్మల్ని తక్కువగా చూసి మాట్లాడారు. మీరు ఎదగాలని ప్రయత్నించిన ప్రతిసారి ఏదో ఒక ఆటంకం ఎదురైంది. చేసిన పనికి తగిన గుర్తింపు కూడా రాలేదు. కాని ఇప్పుడు పరిస్థితి మెల్లగా మారబోతోంది. మిమ్మల్ని చూసి ఒకప్పుడు నవ్వినవారే మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపడే సందర్భాలు ఎదురవుతాయి. మీ సామర్థ్యాన్ని అర్థం చేసుకోకుండా విమర్శించిన వ్యక్తులు తమ మాటలే తప్పని తెలుసుకునే పరిస్థితి వస్తుంది. మీరు మాత్రం ఎవరిమీద కోపం పెట్టుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు సాగితే ఈ మార్పు మరింత బలంగా కనిపిస్తుంది. ఇప్పటివరకు మీకు అడ్డుగా నిలిచిన పరిస్థితులు ఒక్కసారిగా తొలగిపోవడం ప్రారంభమవుతుంది. మీ దారిలో ఉన్న ఆటంకాలు మంచులా కరిగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ఎంతకాలంగా ఎదురుచూస్తున్న ఒక ముఖ్యమైన విషయం గురించి సమాచారం అందే అవకాశముంది. ఆ వార్త ఉద్యోగానికి సంబంధించినదైనా కావచ్చు, వ్యాపారానికి సంబంధించినదైనా కావచ్చు, కుటుంబానికి సంబంధించినదైనా కావచ్చు. ఏ రూపంలో వచ్చినా అది మీ మనస్సులో ఉన్న భారాన్ని తగ్గించే విధంగా ఉంటుంది. ఒకప్పుడు అసాధ్యంగా కనిపించిన పని ఇప్పుడు సాధ్యమవుతుందని మీకే అనిపిస్తుంది. ఈ మార్పు కేవలం బయట పరిస్థితుల్లోనే కాదు, మీ ఆలోచనా విధానంలో కూడా కనిపిస్తుంది. వృశ్చిక రాశివారు ఒక పనిని నిజంగా మనసులో పెట్టుకుంటే దాన్ని పూర్తి చేయడానికి ఎంత దూరమైనా వెళ్లే స్వభావం కలిగి ఉంటారు. మధ్యలో ఎన్ని సమస్యలు వచ్చినా కొంతకాలం ఓపికగా ప్రయత్నిస్తారు. కాని ప్రతిఫలం ఆలస్యమైతే మాత్రం లోలోపల చాలా బాధపడతారు. గత కొంతకాలంగా మీ జీవితంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ వచ్చింది. మీరు చేసిన ప్రయత్నాలకు వెంటనే ఫలితం రాకపోవడంతో ఎన్నోసార్లు నిరాశకు గురయ్యారు. దేవుడి ముందు మీ బాధను చెప్పుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మీ ప్రార్థనకు సమాధానం ఎప్పుడు వస్తుందో అని ఎదురుచూశారు. ఇప్పుడు ఆ నిరీక్షణకు ఒక మంచి ఫలితం కనిపించే సమయం దగ్గరపడుతోందనే సంకేతాలు ఈ 4 రోజుల్లో కనిపిస్తున్నాయి. మీ ఇంటి గడపను ఒకటి కాదు, కొన్ని శుభవార్తలు తట్టే అవకాశముంది. ఇంతకాలం ఆగిపోయిన పనుల్లో కదలిక మొదలవుతుంది. కుటుంబంలో ఒక ముఖ్యమైన నిర్ణయం మీకు అనుకూలంగా మారవచ్చు. ఇంట్లో ఉన్న ఆందోళన తగ్గి ప్రశాంతత పెరిగే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు కోరుకున్న ఒక పని ఆలస్యం అవుతున్నా పూర్తిగా ఆగిపోలేదని అర్థమయ్యే సమాచారం అందుతుంది. ఇంతకాలం నిశ్శబ్దంగా ఉన్న పరిస్థితుల్లో ఒక్కసారిగా మార్పు రావడంతో మీరు కూడా ఆశ్చర్యపోతారు. భగవంతుడిపై ఉంచుకున్న నమ్మకాన్ని కోల్పోకుండా ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యం. ఆర్థిక విషయాల్లో కూడా వృశ్చిక రాశివారికి ఉపశమనం కలిగించే పరిణామాలు కనిపిస్తున్నాయి. డబ్బు కోసం ఇబ్బంది పడిన సందర్భాలు మెల్లగా తగ్గుతాయి. చేతికి రావాల్సిన డబ్బు ఆలస్యమైన దాని గురించి సమాచారం రావచ్చు. మొండి బాకీలు వసూలయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటివరకు కనిపించని ఒక ఆదాయ మార్గం మీ ఆలోచనల ద్వారా లేదా పరిచయాల ద్వారా బయటపడవచ్చు. మీరు ఊహించని మార్గం నుంచి ఆర్థిక లాభం వచ్చే అవకాశముంది. అయితే వచ్చిన డబ్బును వెంటనే ఖర్చు చేయకుండా జాగ్రత్తగా ఉపయోగించాలి. ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడుతున్న సమయంలోనే భవిష్యత్తు కోసం కొంత మొత్తాన్ని భద్రపరచడం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఉద్యోగం చేసేవారికి కూడా ఈ 4 రోజుల్లో మంచి కదలిక కనిపించే అవకాశముంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న గుర్తింపు రావచ్చు. మీ పనిని గమనించిన పై అధికారులు మీ సామర్థ్యాన్ని గుర్తించే పరిస్థితి ఏర్పడుతుంది. జీతం పెంపు లేదా పదోన్నతికి సంబంధించిన ఆశాజనకమైన సమాచారం వినిపించవచ్చు. ఇప్పటివరకు మీ పనికి తగిన విలువ రాలేదని అనుకున్నవారికి ఇప్పుడు తమ స్థానం గురించి స్పష్టత వస్తుంది. కొత్త బాధ్యతలు వచ్చినా వాటిని భయపడకుండా స్వీకరించండి. అవే భవిష్యత్తులో మీ ఎదుగుదలకు మెట్లుగా మారవచ్చు. మీరు చేసిన పాత కష్టానికి ఇప్పుడు గుర్తింపు దక్కే సమయం దగ్గరపడుతోంది. వ్యాపారం చేసేవారికి కూడా పరిస్థితులు మెల్లగా అనుకూలంగా మారే అవకాశముంది. మధ్యలో నిలిచిపోయిన పనులు తిరిగి కదలడం మొదలవుతుంది.
కొత్తగా వచ్చిన అవకాశాలను తొందరపడి నిర్ణయించకుండా పూర్తిగా పరిశీలించి ముందుకు వెళ్ళాలి. మీ ఆలోచనల్లో ఉన్న కొత్త పద్ధతులు ఆదాయాన్ని పెంచే మార్గాన్ని చూపించవచ్చు. వ్యాపారంలో మీపై నమ్మకముంచిన వ్యక్తుల సంఖ్య పెరిగే అవకాశముంది. పాత పరిచయాల నుంచి కూడా కొత్త అవకాశాలు రావచ్చు. కొత్త పెట్టుబడులు పెట్టే విషయంలో మాత్రం అత్యాశకు వెళ్లకుండా పరిస్థితిని అంచనా వేసి నిర్ణయం తీసుకోవడం మంచిది. మీ వ్యాపార రహస్యాలను ఇతరులతో పంచుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించడం ఈ సమయంలో చాలా అవసరం. మీ ఎదుగుదలను చూసి అసూయపడే వ్యక్తులు ఉండవచ్చు. మీకు తెలియకుండా కొన్ని మాటలు మాట్లాడేవారు కూడా ఉండొచ్చు. కాని వారివల్ల భయపడాల్సిన అవసరం లేదు. మీ నిజాయితీ, మీ కృషి, మీ దైవబలం మీకు రక్షణగా నిలిచే పరిస్థితి కనిపిస్తుంది. మీకు కీడు చేయాలని ప్రయత్నించినవారు తమ చర్యల వల్లే ఇబ్బందుల్లో పడే అవకాశముంటుంది. మీరు మాత్రం ప్రతీకారం గురించి ఆలోచించకుండా మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. మీ ఎదుగుదలే వారికి సమాధానంగా మారుతుంది. మీ ముందున్న అవకాశాలను వదిలిపెట్టి ఇతరుల గురించి ఆలోచించడం మాత్రం ఈ సమయంలో మీకు మంచిది కాదు. వృశ్చిక రాశివారికి ఆర్థికంగా మాత్రమే కాకుండా కుటుంబపరంగా కూడా మంచి మార్పులు కనిపించవచ్చు. ఇంట్లో చాలా కాలంగా ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు తగ్గే అవకాశముంది. తల్లిదండ్రులు, పిల్లలు, జీవిత భాగస్వామి మధ్య పరస్పర అవగాహన పెరుగుతుంది. ఒకరి మాటను మరొకరు వినే పరిస్థితి ఏర్పడుతుంది. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడితే మీ మనసులో ఉన్న ఒత్తిడి కూడా తగ్గుతుంది. కుటుంబ సభ్యుల నుంచి లభించే ప్రోత్సాహం మీకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇప్పటివరకు మీకు చెప్పలేకపోయిన ఒక విషయం కుటుంబంలో బయటకు రావచ్చు. కాని అది చివరికి పరిష్కారానికి దారితీసే అవకాశముంది. కుటుంబం విషయంలో తొందరపాటు మాటలు మాట్లాడకుండా ఓర్పుతో వ్యవహరించండి. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా ఈ 4 రోజుల్లో ఆశాజనకమైన సంకేతాలు కనిపించవచ్చు. ఇంతకాలం ఆగిపోయిన సంబంధం మళ్లీ కదలికలోకి రావచ్చు. కుటుంబ సభ్యులు సంబంధం గురించి చర్చించే అవకాశముంది. ఒక మంచి పరిచయం ద్వారా ముందుకు వెళ్లే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. ఇప్పటికే సంబంధంలో ఉన్నవారికి పరస్పర ప్రేమ, నమ్మకం మరింత బలపడే అవకాశముంది. జీవిత భాగస్వామి నుంచి లభించే ఆప్యాయత మీ మనస్కు ఆనందాన్ని ఇస్తుంది. ప్రేమలో ఉన్నవారికి కూడా ఒక అనుకోని కలయిక లేదా మనస్కు నచ్చే మాట వినే అవకాశం ఉండవచ్చు. అయితే ఏ సంబంధంలోనైనా అనవసర అనుమానాలు, కోపం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. మీకు గతంలో బాధ కలిగించిన వ్యక్తులు ఇప్పుడు మీ జీవితంలో అంత ముఖ్యమైనవారు కాదని మీరు స్వయంగా తెలుసుకునే పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు వారి మాటలు మీ మనసును ఎంతగా బాధించాయో ఇప్పుడు అదే మాటలను మీరు పెద్దగా పట్టించుకోని స్థితికి వస్తారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ విలువను మీరు తెలుసుకుంటారు. ఇతరులు గుర్తించకపోయినా మీ సామర్థ్యంపై మీకు నమ్మకం పెరుగుతుంది. మీరు సాధించిన చిన్న విజయాలు కూడా మీలో మరింత పెద్ద లక్ష్యాలను చేరుకోవాలనే ఉత్సాహాన్ని పెంచుతాయి. ఈ 4 రోజులు మీ జీవితంలో కొత్త ఆలోచనలకు, కొత్త నిర్ణయాలకు పునాది వేసే సమయంగా మారవచ్చు. వృశ్చిక రాశివారు పైకి చూస్తే కొంత గంభీరంగా, గర్వంగా కనిపించినా మనసులో మాత్రం చాలా మంచితనముంటుంది. తమను నమ్మిన వారిని సులభంగా మోసం చేయరు. తమకు దగ్గరైన వారి కోసం అవసరమైనప్పుడు ఎంతటి సహాయమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఎవరైనా బాధలో ఉంటే తమకు చేతనైనంత సహాయం చేయాలనే ఆలోచన మీలో ఉంటుంది. పేదవారికి, అవసరంలో ఉన్నవారికి సహాయం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి మంచి పనుల వల్ల కలిగే పుణ్యఫలమే ఇప్పుడు మీకు అనుకూలంగా మారుతుందని ఈ విషయాన్ని విశ్వాసంతో చూడవచ్చు. మీ మనసులో ద్వేషం, అసూయలను పెంచుకోకుండా ఇదే మంచితనాన్ని కొనసాగిస్తే మీకు మరింత ప్రశాంతత లభిస్తుంది. మీ జీవితంలో ఇప్పుడు ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతున్న భావన కలుగుతుంది. గతంలో ఎన్నిసార్లు విఫలమైనా మళ్లీ ప్రయత్నించాలనే ధైర్యం మీలో పెరుగుతుంది. ఇప్పటివరకు మూసుకుపోయినట్టు కనిపించిన అవకాశాల తలుపులు ఒక్కొక్కటిగా తెరుచుకునే అవకాశముంది. మీరు ఎదురుచూస్తున్న సమాధానం ఆలస్యమైనా చివరికి మీకు ఉపయోగపడే విధంగా రావచ్చు. మీకు అవసరమైన వ్యక్తి సరైన సమయంలో మీ జీవితంలోకి రావచ్చు. మీ ఆలోచనలో ఉన్న ఒక పని ఆచరణలో పెట్టడానికి సరైన సమయం కూడా ఈ 4 రోజుల్లో కనిపించవచ్చు. అందుకే భయం వల్ల వెనక్కి తగ్గకుండా ఆలోచించి సరైన అడుగు వేయండి. మీ కెరీర్లో కూడా ఒక మలుపు రావచ్చు. ఇంతకాలం మీరు చేసిన కష్టానికి తగిన స్థానం రావడానికి మార్గం ఏర్పడుతుంది. పనిలో కొత్త బాధ్యతలు, కొత్త అవకాశాలు లేదా కొత్త పరిచయాలు మీ భవిష్యత్తును మార్చే అవకాశముంది. మీరు ఎక్కడ పనిచేస్తున్నా మీ పనిని నిర్లక్ష్యం చేయకుండా పూర్తి శ్రద్ధతో చేయాలి. చిన్న పని అయినా బాధ్యతగా చేస్తే అదే పెద్ద అవకాశానికి కారణమవుతుంది. ఇతరులతో పోల్చుకుని నిరుత్సాహపడకుండా మీ ప్రయాణాన్ని మీరు కొనసాగించండి. మీకు రావాల్సిన సమయం మీకు తప్పకుండా వస్తుంది. ఈ 4 రోజుల్లో వచ్చే ఒక చిన్న అవకాశం భవిష్యత్తులో చాలా పెద్ద మార్పుకు కారణం కావచ్చు. ఆస్తి విషయాల్లో కూడా కొంత పురోగతి కనిపించే అవకాశముంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న చర్చలు మళ్లీ మొదలవుతాయి. ఇంటి నిర్మాణం, స్థలం, ఆస్తి కొనుగోలు లేదా కుటుంబ ఆస్తికి సంబంధించిన విషయాల్లో ముందడుగు పడవచ్చు. అయితే పత్రాలు, లావాదేవీలు, మాటపట్టింపులు వంటి విషయాల్లో నిర్లక్ష్యం చేయకండి. ప్రతి విషయాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. మీకు తెలియని విషయాన్ని తెలిసినట్టు భావించి ముందుకు వెళ్లకుండా
అవసరమైనప్పుడు నమ్మకమైన వ్యక్తుల సలహా తీసుకోవడం మంచిది. ఆస్తి విషయంలో తొందరపాటు కంటే సహనం మీకు ఎక్కువ ప్రయోజనం ఇస్తుంది. మీ ఆరోగ్యం విషయంలో కూడా కొంత జాగ్రత్త అవసరం. మంచి అవకాశాలు వస్తున్న సమయంలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఇబ్బంది కలగవచ్చు. శరీరానికి విశ్రాంతి ఇవ్వడం, సమయానికి భోజనం చేయడం, తగినంత నిద్రపోవడం వంటి సాధారణ విషయాలను నిర్లక్ష్యం చేయకండి. ఇప్పటికే ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే దానిని తేలికగా తీసుకోకుండా అవసరమైన జాగ్రత్తలు పాటించండి. మానసికంగా కూడా భయాలు, ఆందోళనలు పెంచుకోకుండా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. మీ శరీరం, మనసు రెండూ బలంగా ఉంటేనే ఈ మంచి అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోగలుగుతారు. ఈ 4 రోజుల్లో ప్రయాణాలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. పని నిమిత్తం బయట ప్రాంతాలకు వెళ్లాల్సి రావచ్చు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడవచ్చు. వాటిలో కొన్ని పరిచయాలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడే అవకాశం ఉంది. అయితే బయటకు వెళ్లే సమయంలో ఇంటి భద్రత, విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తలుపులు, కిటికీలు సరిగ్గా మూసి ఉన్నాయా అనే విషయాన్ని చూసుకోవాలి. ఆనందంగా ప్రయాణం చేసినా అవసరమైన జాగ్రత్తలను మాత్రం ఎప్పుడూ మర్చిపోవద్దు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ 4 రోజుల్లో ఎవరైనా మీ దగ్గరకు వచ్చి అప్పు అడిగే అవకాశముంది. మీకు చేతనైనంత సహాయం చేయాలనే మనసు ఉన్నా, డబ్బు ఇచ్చే విషయంలో మాత్రం ఆలోచించాలి. మీరు ఇచ్చిన మొత్తం తిరిగి ఆలస్యమైతే మీ ఆర్థిక పరిస్థితిపైనే ప్రభావం పడే అవకాశముంటుంది. ప్రస్తుతం అవసరం లేని అప్పులు ఇవ్వడం, ఇతరుల కోసం బాధ్యతలు తీసుకోవడం తగ్గించడం మంచిది. అదేవిధంగా మీరు కూడా అవసరం లేని అప్పులు తీసుకోకుండా ఆర్థిక విషయాల్లో నియంత్రణ పాటించండి. మీకు లభిస్తున్న అదృష్టం పెరుగుతున్న కొద్దీ నరదృష్టి తగిలే అవకాశం ఉందనే భావన కూడా ఉంటుంది. అందుకే మీ ప్రతి విజయాన్ని అందరి ముందు చెప్పాల్సిన అవసరం లేదు. మీ వ్యక్తిగత విషయాలు, కుటుంబ విషయాలు, ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించిన రహస్యాలను బయటకు చెప్పకుండా ఉండటం మంచిది. మీ భవిష్యత్తు ప్రణాళికలను ముందుగానే అందరితో పంచుకుంటే కొందరి మాటలు మీలో అనవసరమైన సందేహాలను కలిగించవచ్చు. మీ పని పూర్తయ్యే వరకు నిశ్శబ్దంగా ఉండి ఫలితం వచ్చిన తర్వాత మాట్లాడటం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ ఎదుగుదలకు కావాల్సిన శక్తిని ఇతరుల అభిప్రాయాలపై కాకుండా మీ లక్ష్యంపై పెట్టండి. ఇంటి వాతావరణాన్ని కూడా చక్కగా ఉంచుకోవడం మీకు మంచిది. ఇంట్లో చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల మనసుకు కొత్త ఉత్సాహం కలుగుతుంది. పరిసరాలను శుభ్రంగా ఉంచడం, అవసరం లేని వస్తువులను తొలగించడం, పూజా స్థలాన్ని శుభ్రంగా ఉంచడం వంటి పనులు ప్రశాంతతను పెంచుతాయి. ఇంట్లో ఉదయం, సాయంత్రం దీపారాధన చేయడం కూడా మంచిదిగా భావించవచ్చు. భగవంతుని స్మరిస్తూ కుటుంబ సభ్యులతో ప్రేమగా మాట్లాడితే ఇంటి వాతావరణంలో సానుకూలత మరింత పెరుగుతుంది. ఇంటిని కేవలం నివసించే ప్రదేశంగా కాకుండా ప్రశాంతతను ఇచ్చే స్థలంగా మార్చుకోవడానికి ప్రయత్నించండి. ఇక వృశ్చిక రాశివారికి ఈ 4 రోజుల్లో ఆధ్యాత్మికంగా కూడా ఒక ప్రత్యేకమైన అనుభూతి కలగవచ్చు. ఎన్నో రోజులుగా మనసులో ఉన్న భయం లేదా ఆందోళన తగ్గి ఏదో ఒక దైవబలం తనతో ఉందనే భావన కలుగుతుంది. ప్రార్థన చేసేటప్పుడు మనసు ప్రశాంతంగా ఉండటం, ఆలయంలోకి వెళ్లాలని అనిపించడం, భగవంతుని నామస్మరణ చేయాలనే ఆసక్తి పెరగడం వంటి మార్పులు కనిపించవచ్చు. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కోగలననే ధైర్యం కలుగుతుంది. దైవంపై నమ్మకముంచడంతో పాటు మీ బాధ్యతలను మీరు నిజాయితీగా నిర్వర్తించడం కూడా అంతే అవసరం. ఇప్పుడు మీకు చెప్పబోయే పరిహారాలు కూడా చాలా ముఖ్యమైనవి. ఈ 4 రోజుల్లో వీటిని భక్తితో చేయడం వల్ల మానసిక ప్రశాంతత, ఆటంకాల నివారణ, శుభ ఫలితాల కోసం ఆధ్యాత్మికంగా బలం పొందే అవకాశముంటుంది. ముఖ్యంగా వృశ్చిక రాశివారు శనివారం రోజున శని భగవానుని ప్రార్థించడం శుభకరంగా భావించవచ్చు. నువ్వుల నూనెతో శని భగవానుని ముందు దీపం వెలిగించండి. ప్రశాంతంగా కూర్చుని భక్తితో ప్రార్థించండి. ఓం శనేశ్వరాయ నమః అనే నామాన్ని జపించండి. మీకు చేతనైనంత మేర నల్ల నువ్వులు లేదా దుప్పట్లు పేదవారికి దానం చేయండి. దానం చేసేటప్పుడు గొప్పతనం చూపకుండా మనస్ఫూర్తిగా చేయడం ముఖ్యం. ఉదయం సూర్యారాధన చేయడం కూడా వృశ్చిక రాశివారికి శుభప్రదంగా భావించవచ్చు. సూర్యోదయ సమయంలో సూర్య నమస్కారాలు చేయండి. సూర్య భగవానునికి నీటిని అర్పించి మీ మనసులో ఉన్న కోరికను భక్తితో తెలియజేయండి. తండ్రి లేదా పెద్దల ఆశీర్వచనాలు తీసుకోవడం కూడా మంచిది. పెద్దల దీవెనలు మనసుకు ధైర్యాన్ని ఇస్తాయి. మీరు చేసే పనుల్లో విజయాన్ని కోరుకుంటూ సూర్యుని స్మరించండి. ఉదయం సమయాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఈ ఆరాధనకు కేటాయించండి. ఈ చిన్న ఆచారం మీలో ఉత్సాహాన్ని, క్రమశిక్షణను పెంచేందుకు కూడా ఉపయోగపడుతుంది. సోమవారం రోజున పరమేశ్వరుని ఆరాధన వృశ్చిక రాశివారికి ఎంతో మంచిదిగా భావించవచ్చు. పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేయండి. ఓం నమః శివాయ అనే నామాన్ని భక్తితో జపించండి. బిల్వదళాలను పరమేశ్వరునికి సమర్పించండి. మీ మనసులో ఉన్న బాధలను స్వామివారి ముందు చెప్పుకుని వాటిని ఎదుర్కొనే ధైర్యం ఇవ్వాలని ప్రార్థించండి. శివారాధన సమయంలో తొందరపడకుండా కొంత సమయం ప్రశాంతంగా కూర్చోవడం వల్ల మనస్సులోని ఒత్తిడి తగ్గుతుంది. మీకు సాధ్యమైన విధంగా శివుని స్మరిస్తూ ఈ 4 రోజుల్లో భక్తిని కొనసాగించండి. వృశ్చిక రాశివారికి కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుందని మూల విషయాల్లో చెప్పబడింది.
అందువల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదా దుర్గాదేవి ఆరాధన చేయడం మంచిదిగా సూచించబడింది. ఎర్రని పుష్పాలతో అమ్మవారిని పూజించండి. భక్తితో దేవిని స్మరించండి. ఓం అంగారకాయ నమః అనే నామాన్ని జపించండి. మీకు చేతనైనంత మేర కందులు లేదా ఎర్ర వస్త్రాన్ని దానంగా ఇవ్వండి. దానం చేసేటప్పుడు ఎవరిమీద ఉపకారం చేసినట్టు భావించకుండా దైవానికి సమర్పిస్తున్న భావనతో చేయడం మంచిది. ఈ ఆరాధనతో పాటు కోపం, ఆవేశాన్ని నియంత్రించుకోవడం కూడా చాలా ముఖ్యమైన పరిహారంగా భావించాలి. ఈ 4 రోజుల్లో ఉదయం, సాయంత్రం ఇంట్లో దీపారాధన చేయండి. దీపం వెలిగించిన తర్వాత కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుని భగవంతుని నామస్మరణ చేయండి. నీటికి సంబంధించిన దానాలు చేయడం కూడా మంచిదిగా సూచించబడింది. వేసవి లేదా వేడి సమయంలో అవసరమైన వారికి నీళ్లు, మజ్జిగ వంటి వాటిని అందించవచ్చు. ఇతరులకు ఉపయోగపడే చిన్న సహాయం కూడా మనస్కు సంతృప్తిని ఇస్తుంది. మీకు సాధ్యమైనంత మేర పేదవారికి, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి. మీకు చేతనైన సహాయం చిన్నదైనా దాని విలువను తక్కువగా అంచనా వేయకండి. దైవారాధనతో పాటు మంచి పని చేయడం, మంచి మాట మాట్లాడడం, ఎవరికీ అనవసరంగా హాని చేయకపోవడం కూడా పాటించండి. ఇక చివరిగా వృశ్చిక రాశివారు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. అదృష్టం అనేది తలుపు తట్టినప్పుడు దాన్ని గుర్తించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. మీకు వచ్చిన అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకండి. అదే సమయంలో అత్యాశతో తప్పు నిర్ణయం కూడా తీసుకోకండి. భగవంతునిపై విశ్వాసం ఉంచండి, కాని మీ కర్తవ్యాన్ని మాత్రం మీరు మర్చిపోవద్దు. మీరు చేయాల్సిన పని మీరు చేయాలి. బద్ధకాన్ని పక్కన పెట్టి మీకు ఉన్న సమయాన్ని ఉపయోగించుకోండి. చిన్న ప్రయత్నమే అయినా దాన్ని నిరంతరం కొనసాగిస్తే పెద్ద ఫలితానికి దారితీస్తుంది. మీ గతాన్ని చూసి భయపడకుండా రాబోయే మంచి రోజులపై నమ్మకంతో ముందుకు సాగండి. ఇన్నాళ్లుగా మీరు పడిన కష్టాలు వృథా కాలేదు. మీ కన్నీళ్లను, మీ నిరీక్షణను, మీ నిశ్శబ్ద పోరాటాన్ని భగవంతుడు గమనించాడనే నమ్మకం మీలో ఉండాలి. ఇప్పుడు మీ జీవితంలోకి వచ్చే ప్రతి మంచి అవకాశాన్ని గౌరవించండి. మీకు సహాయం చేసిన వారిని మర్చిపోకండి. మీ ఎదుగుదల వచ్చినప్పుడు మీ గతాన్ని గుర్తుంచుకోండి. ఒకప్పుడు మీరు అనుభవించిన బాధ మరొకరికి రాకుండా మీ చేతనైన సహాయం చేయండి. అలా మీరు ముందుకు సాగితే సంపదతో పాటు మనశ్శాంతి, గౌరవం, కుటుంబ సంతోషం కూడా మీ జీవితంలో నిలిచే అవకాశముంటుంది. వృశ్చిక రాశివారికి ఈ 4 రోజులు ఒక కొత్త ఆశకు, కొత్త ప్రయత్నానికి, కొత్త మార్పుకు ప్రారంభంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మీరు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న శుభవార్త మీకు చేరాలని, మీ ఇంట్లో ఆనందం పెరగాలని, మీ కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ మరింత బలపడాలని కోరుకుందాం. ఆర్థిక ఇబ్బందులు తగ్గి, మీరు చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలని ప్రార్థిద్దాం. ఉద్యోగం, వ్యాపారం, ఆస్తి, కుటుంబం, ప్రేమ, వ్యక్తిగత జీవితం వంటి ప్రతి విషయంలోనూ మీకు మంచి మార్గం కనిపించాలని కోరుకుందాం. మీపై ఉన్న భయాలు, ఆందోళనలు తొలగిపోయి, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లే శక్తి మీకు కలగాలి. పరమేశ్వరుని కరుణ, దైవబలం మీకు తోడుగా ఉండాలని కోరుకుంటూ ఈ 4 రోజులను భక్తితో, జాగ్రత్తగా, మంచి ఆలోచనలతో ప్రారంభించండి. వృశ్చిక రాశివారు మీ జీవితంలో జరుగుతున్న మార్పులను చూసి మీరు కూడా ఒకరోజు వెనక్కి తిరిగి చూసుకుంటారు. అప్పుడు ఇంతకాలం ఎదురుచూసిన సమయం ఇదేనని అర్థమవుతుంది. మిమ్మల్ని బలహీనులుగా భావించినవారికి మీ ఎదుగుదలే సమాధానం అవుతుంది. మిమ్మల్ని అడ్డుకున్న పరిస్థితులు మీకు పాఠాలుగా మాత్రమే మిగిలిపోతాయి. ఇకనుంచి మీ అడుగులు మరింత జాగ్రత్తగా ఉండాలి. మంచి అవకాశాన్ని పట్టుకోవాలి. తప్పు పరిచయాలను దూరంగా ఉంచాలి. ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. దైవాన్ని నమ్ముతూ మీ కర్తవ్యాన్ని కొనసాగిస్తే మీరు కోరుకున్న మార్పు వైపు ముందుకు వెళ్లగలుగుతారు. మీ జీవితంలో కొత్త వెలుగు మొదలయ్యే ఈ సమయంలో ధైర్యాన్ని కోల్పోకండి. మీపై మీకు నమ్మకం ఉంచండి. ఈ 4 రోజుల్లో మీకు వచ్చే శుభవార్తలు కేవలం ఒక క్షణిక ఆనందంగా కాకుండా భవిష్యత్తుకు ఉపయోగపడే మార్పుగా మారాలని కోరుకుందాం. మీ కుటుంబంలో సంతోషముండాలి. మీ ఇంట్లో ప్రశాంతత ఉండాలి. మీ చేతిలో సంపద నిలవాలి. మీ ప్రయత్నాలకు మంచి ఫలితం రావాలి. మీరు ఎక్కడికి వెళ్లినా మంచి పరిచయాలు ఏర్పడాలి. మీరు చేసే ప్రతి మంచి పని మీకు తిరిగి మంచిని తీసుకురావాలి. మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరే మార్గం కనిపించాలి. మీరు పడిన కష్టానికి తగిన గౌరవం, గుర్తింపు లభించాలి. పరమేశ్వరుని స్మరిస్తూ, మంచి ఆలోచనలతో, నిజాయితీతో ముందుకు సాగితే ఈ 4 రోజులు మీకు గుర్తుండిపోయే రోజులుగా మారాలని కోరుకుందాం. వృశ్చిక రాశివారు ఈ సందేశాన్ని కేవలం వినిపించిన మాటలుగా కాకుండా మీ జీవితంలో మీరు పాటించాల్సిన కొన్ని సూచనలుగా తీసుకోండి. కోపాన్ని తగ్గించండి. ఆవేశాన్ని అదుపులో పెట్టండి. ఇతరుల విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోకండి. మీ పనిమీదే దృష్టి పెట్టండి. అప్పులు ఇవ్వడం, తీసుకోవడం విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ వ్యాపార రహస్యాలను ఎవరితోనూ పంచుకోకండి. ప్రయాణాల్లో ఇంటి భద్రతను, విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోండి. అదే సమయంలో దైవారాధన, దానం, పెద్దల ఆశీర్వాదం, మంచి ఆలోచనలు, నిజాయితీ వంటి విషయాలను మీ జీవితంలో కొనసాగించండి. ఇప్పటివరకు మీ జీవితంలో ఏమి జరిగినా ఇకపై అదే పరిస్థితి కొనసాగుతుందని అనుకోవాల్సిన అవసరం లేదు.
కాలం మారినప్పుడు పరిస్థితులు కూడా మారుతాయి. మీకు మూసుకుపోయినట్టు కనిపించిన తలుపు మరొక మార్గంలో తెరుచుకోవచ్చు. ఆలస్యమైన పని మరో రూపంలో మీ ముందుకు రావచ్చు. మీరు కోల్పోయిన ధైర్యం తిరిగి రావచ్చు. మీలో ఉన్న ప్రతిభను మీరు మళ్లీ గుర్తించవచ్చు. మీ జీవితంలో వచ్చే ప్రతి చిన్న మార్పును గమనిస్తూ తొందరపడకుండా ఒక్కో అడుగు ముందుకు వేయండి. మీరు పడిన కష్టం, మీరు చేసిన ప్రార్థన, మీరు చూపిన ఓర్పు ఇవన్నీ కలిసే మీ భవిష్యత్తుకు కొత్త దారిని చూపించగలవు. వృశ్చిక రాశివారికి ఈ 4 రోజుల్లో అదృష్టం బలపడాలని, ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలని, కుటుంబ సమస్యలు తొలగాలని, శుభవార్తలు అందాలని కోరుకుందాం. ఎన్నాళ్లుగా ఎదురుచూస్తున్న విజయం మీకు దగ్గర కావాలి. మీరు చేసిన ప్రయత్నాలకు తగిన ఫలితం దక్కాలి. మీ ఇంట్లో నవ్వులు పెరగాలి. మీ మనసులో ప్రశాంతత పెరగాలి. మీ పనుల్లో ఆటంకాలు తగ్గాలి. పరమేశ్వరుని కరుణతో మీ జీవితంలో మంచి మార్పులు రావాలని, మీరు కోరుకున్న లక్ష్యాల వైపు ధైర్యంగా అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మీరు కూడా భగవంతుని స్మరిస్తూ, మీకు సాధ్యమైన మంచి పనులు చేస్తూ ఈ 4 రోజులను సద్వినియోగం చేసుకోండి. వృశ్చిక రాశివారు మీకు ఈ సందేశంలోని విషయాలు ఉపయోగకరంగా అనిపిస్తే భక్తితో భగవంతుని స్మరించండి. మీకు నచ్చిన దేవుని నామాన్ని జపిస్తూ మంచి ఆలోచనలతో ఉండండి. మీ జీవితంలో మంచి మార్పు రావాలని కోరుకుంటూ మీరు కూడా ఒక చిన్న ప్రార్థన చేయండి. మీకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే వాటిని తెలియజేయండి. మీ అనుభవాలను కూడా పంచుకోవచ్చు. ఈ సందేశం మీకు నచ్చితే ఆదరించండి. ఇతర వృశ్చిక రాశి వారికి కూడా ఉపయోగపడేలా పంచుకోండి. పరమేశ్వరుని కృప మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూశారు కదండి, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.